ఈ రాత్రి నేను ఒక ప్రత్యేకమైన కుటుంబం కొరకు మీ మధ్యలో పంచుకుంటాను. ఒక ప్రత్యేకమైన కుటుంబం బైబిల్లో ఉంది. చాలా గొప్ప కుటుంబం. ఆ కుటుంబం అండి చాలా మంచి కుటుంబం. ఇంకా చెప్పాలంటే ఈ కుటుంబం ద్వారా మనం చాలా విలువైన విషయాలు మనం నేర్చుకోవచ్చు. ఏంటంటే ఆ కుటుంబం గురించి కొన్ని మాటలు చెప్తాను. ఆ కుటుంబంలో తండ్రి ఉన్నాడు. ఆ తండ్రి పెళ్ళయిన తర్వాత క్యాజువల్గా అందరికీ పుట్టినట్టు పిల్లలు పుడతారు. మొట్టమొదట తన భార్య గర్భం ధరించిన తర్వాత పాప పుట్టిన తర్వాత మరలా కొన్ని సంవత్సరాల తర్వాత మరలా తన భార్య గర్భం ధరించింది. మరలా పాపే పుట్టింది. మరలా వాళ్ళు అనుకున్నారు ఈసారైనా బాబు పుడతాడేమని ఉంచుకున్నారు. ఈసారి ఉంచుకుంటే మూడవసారి కూడా పాపే పుట్టింది. ఇంకా వాళ్ళు విశ్వాసంతో కనిపెడుతున్నారు, నమ్మకంతో చూస్తున్నారు, దేవుడు ఇస్తాడేమో అని చెప్పేసి చూస్తున్నారు. నాలుగోసారి మరలా ఆ తల్లి గర్భం దాల్చింది. నాలుగోసారి కూడా పాపే పుట్టింది. నాలుగోసారి కూడా పాప పుట్టింది. పాప పుడితే ఇదేంటి అసలు ఒక మగాడు కూడా పుట్టలేదు. ఇశ్రాయేలు యొక్క గోత్రాల్లో మగాడు పుడితేనే విలువ తెలుసు మీకు. ఆ రోజుల్లో మీరు గమనించండి, మగాళ్ళ పేర్లు రాశారు తప్ప ఆదాముకి ఎంతమంది పిల్లలు చెప్పండి? ఆదాము ఉన్నాడు బైబిల్లో, ఉన్నాడా? ఎంతమంది పిల్లలు? కయ్యూను, ఏబేలు, తర్వాత ఇంకో పిల్లడు పుట్టాడు, షేతు పుట్టాడు. వీళ్ళు మగాళ్ళ పేర్లు రాస్తారు, కానీ ఆదాముకి ఆడవాళ్ళు కూడా పుట్టారు. బైబిల్ మనం బాగా చదివితే ఆడవాళ్ళు కూడా పుట్టారు. అంటే ఆడవాళ్ళ పేర్లు బైబిల్లో పాత నిబంధన మనం చదువుతున్నప్పుడు కొన్ని చోట్ల ఎందుకో మరుగుపరిచారు. ఇశ్రాయేలు యొక్క వంశస్థుల్లో కూడా అండి మగవారికే ఆ రోజుల్లో విలువ ఉండేది. మగవాళ్ళు పుట్టేవారికి ఆ కుటుంబానికి ఆ గోత్రంలో విలువ ఉండేది. అయితే ఇతగాడికి ఇప్పుడు వరుసగా నలుగురు ఎవరు పుట్టారు? ఆడవాళ్ళు పుట్టారు. వరుసగా నలుగురు ఆడవాళ్ళు పుట్టినప్పటికీ కూడా ఇతను మరలా ఉంచుకున్నాడు. తన భార్యతో అన్నాడు, ఈసారి ఉంచుకో, ప్రార్థన చేద్దాం, ఈసారైనా పుడతారేమని ఉంచుకున్నాడు. ఉంచుకుంటే 9 నెలల్లో నిండై డెలివరీకి పంపించారు. పంపించిన తర్వాత ఈసారైనా మగబిడ్డడు పుట్టాలని కుటుంబం అంతా ఎదురు చూస్తూ ఉంది. డెలివరీ అయింది. లోపల నుండి నర్సు వచ్చింది, అయ్యా మీకు మరలా ఆడపిల్లే పుట్టిందండి. ఎంతమంది పుట్టారు? ఎంతమంది ఆడవాళ్ళు? 5 ఆడవాళ్ళు. ఈ 5 ఆడవాళ్ళు పుడితే నా ప్రియ దేవుని బిడ్డారా, వాళ్ళు అనుకుంది ఏంటి ఇలాగా వరుసగా ఇంతమంది ఆడవాళ్ళు పుట్టేసేరేంటి, కనీసం 5 ఒకడైనా మొగోడు పుడతాను అనుకోని చెప్పేసి వాళ్ళు చాలా బాధపడ్డారు. ఫ్యామిలీ చాలా బాధపడ్డారు. ఇప్పుడు 5 ఆడబిడ్డలను పెంచడం అంటే మామూలు విషయం కాదు. ఈ రోజుల్లో 2 ఆడపిల్లలు పుడితేనే మూడోసారి మగాడికి మనం ఉంచుకుంటున్నాం. చెప్పండి, ఏమో చెప్పలేము. ఒకవేళ పుట్టకపోతే 3 ఆడపిల్లలకి పెళ్లి చేయడం అంటే ఒక ఆడబిడ్డకి పెళ్లి చేయడమే ఈరోజు చాలా కష్టమైపోతుంది. అలాంటి సందర్భంలో 5 ఆడబిడ్డలు పుట్టారు ఆ కుటుంబానికి. నా ప్రియ 5 ఆడబిడ్డలు పుట్టిన ఈ తండ్రి ఈ 5 ఆడబిడ్డలని కూడా పెంచుతూనే ఉన్నాడు, భక్తిలో పెంచుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. విశ్వాసంలో పెంచుతుంది. అయ్యో నాకు మగబిడ్డలు పుట్టలేదు, మగబిడ్డల కొరకు నేను ఎదురు చూసని చెప్పేసి కుంగిపోలేదు కుటుంబము. అలాగే భార్య కూడా కుంగిపోలేదు. ఆ తల్లి కూడా బిడ్డల 5 కూడా చాలా చక్కగా పెంచుతూ ఉంది, చాలా ఆప్యాయతగా పెంచుతూ ఉంది. ఇలా పెంచుతూ ఆ బిడ్డలు యవ్వన వయసు వచ్చే వరకు కూడా చాలా చక్కగా పెంచాడు. ఇలా పెంచుతూ ఉన్నప్పుడు కొన్ని కాలక్రమేణా ఈ తండ్రి చనిపోయాడు. ఈ తండ్రి చనిపోయాడు. ఆయన పేరు ఏం పేరంటే బైబిల్ సెలవిస్తుంది సెలోపెహాదు. పేరు చెప్పండి, ఆ తండ్రి పేరు చెప్పండి, సెలోపెహాదు. చదవండి సంఖ్యాకాండము 26వ అధ్యాయం 33వ వచనం. సంఖ్యాకాండము 26వ అధ్యాయం. కుమార్తెలే గాని కుమారులు పుట్టలేదు. సెలోపెహాదు కుమార్తెలు పేరులు మహలా, నోయ, హొగ్లా, మిల్కా, తిర్సా. ఎంతమంది చెప్పండి? 5 ఆడబిడ్డలు.
ఎవరయ్యా తండ్రి పేరంటే సెలోపెహాదు. ఎవరు చెప్పండి, చెప్పాలి, ఎవరు చెప్పండి? సెలోపెహాదుకి 5 ఆడబిడ్డలు. ఈ 5 ఆడబిడ్డలు పుట్టిన తర్వాత వారు యవ్వన స్టేజ్కి వచ్చిన తర్వాత తండ్రి కాలక్రమేణా తండ్రి మృతి పొందాడు. తండ్రి మృతి పొందినప్పటికీ కూడా గుర్తుపెట్టుకోండి పిల్లరా, తల్లి ఏమాత్రము కృంగిపోలేదు. తల్లి ఏమాత్రము నిరసించు, అయ్యో నేను నా బిడ్డలు ఎలా పెంచాలి, అయ్యో నా బిడ్డలకు నేను పెళ్లిళ్ళు ఎలా చేయాలి, అయ్యో నా బిడ్డలు ఎలా వీరిని ఏ విధంగా వీరిని నడిపించాలని చెప్పేసి తల్లి ఏమాత్రము కృంగిపోలేదు. ఈరోజు చూడండి పిల్లరా, మనకి సంపాదించేవాడు, బయట నుండి తీసుకుని వచ్చేవాడు ఏదైనా కాలక్రమంలో ఏమైనా దేని వల్ల చనిపోతే ఆ కుటుంబం అంతా డేలా పడిపోద్ది. అయ్యో మా నాన్న లేకపోవడం వల్ల మా కుటుంబం ఇలా ఏమైపోద్ది అనుకుంటాం. అయ్యో సంపాదించే ఆ అన్నయ్య లేకపోతే, ఆ తమ్ముడు లేకపోతే ఇప్పుడు మేము ఏమైపోయని చెప్పేసి చాలాసార్లు కుటుంబాలు దయనీయమైన స్థితికి వెళ్ళిపోయిన కుటుంబాలు కూడా ఉన్నాయి. తండ్రి చనిపోయిన తర్వాత కూడా నా ప్రియమైన ఆ తల్లి తన బిడ్డను ఎంతో చక్కగా విశ్వాసంలో పెంచుతూ ఉంది, ఎంతో చక్కగా భక్తిలో పెంచుతూ ఉంది. నా ప్రియ దేవుని బిడ్డరా, కాలక్రమేణా ఏమిటంటే ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా అందరూ కూడా అన్ని దాటుకుని యుద్ధాలు చేసుకుని అన్ని దాటుకుని చివరికి కానాను దగ్గరికి వచ్చిన తర్వాత దేవుడు మోషేతో అన్నాడు, ఇదిగో మోషే ఇశ్రాయేలు యొక్క 12 గోత్రాల వారికి స్వాస్థ్యాన్ని పంచమని చెప్పాడండి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అంటే ఆస్తులు పెంచమని దేవుడు మోసేకి చెప్పాడు. ఇదిగో ఈ భూమి వీళ్ళది, ఈ స్వాస్థ్యం వీళ్ళది, ఈ గొర్రెలు వీళ్ళయి, ఈ వెండి వీళ్ళది, ఈ బంగారు వీళ్ళని స్వాస్థ్యం పెంచమని దేవుడు మోసేకి చెప్పాడు. నా ప్రియ దేవుని బిడ్డారా, ఆ రోజుల్లో స్వాస్థ్యం పెంచాలంటే కుటుంబంలో ఎవరో ఒకరు మగవాళ్ళు ఉండాలి. అర్థమైనా? కుటుంబంలో మగవాళ్ళు ఉంటేనే స్వాస్థ్యం ఇస్తారు. అయితే మోసే అన్ని గోత్రాల నుంచి మగవారందరి లెక్క రాసుకున్నాడు. మగవారందరి లెక్క రాసుకొని అందరిని నిలబెట్టాడు. అందరు నిలబెట్టిన తర్వాత అందరికీ ఇదిగో మీకు ఇదిగో మీకు తూర్పు సైడు పలానా స్థలము, ఇదిగో మీకు పశ్చిమ సైడు పలానా స్థలము, మీకు ఉత్తరాన పలానా స్థలం అని చెప్పేసి అందరికీ వాటాలేసి మోషే గారు పంచుతూ ఉన్నాడు. అయితే మరి ఈ కుటుంబంలో ఎవరు లేరు చెప్పండి? ఈ కుటుంబంలో ఎవరు లేరు? మగ దిక్కు లేదు. ఉన్న నాన్న ఒక్కడు చనిపోయాడు. 5 ఆడబిడ్డలు. నా ప్రియ దేవున, అయినను వీళ్ళు కృంగిపోలేదు, అయినను వీళ్ళు జడిసిపోలేదు. అదో మాకు 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 స్వాస్థ్యము రాదే, అయితే మేము ఎలా బ్రతకాలని చెప్పేసి బాధపడలేదు. నా ప్రియ దేవుడు బిడ్డరా, వాళ్ళు దేవుని మీద ఆధారపడ్డారు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. బైబిల్ సెలవిస్తుంది. నా ప్రియ బైబిల్లో కొన్ని మాటలు ఉంటాయి. తల్లి విడిచినా తండ్రి విడిచినా నేను నిన్ను విడువను ఎడబాయను. 5 ఆడబిడ్డలు పట్టుకొని ఆ తల్లి కేవలం దేవుని మీద ఆధారపడతా ఉంది. మా బంధువులు ఉన్నారు కదా, ఎవరో ఒకరు మా కోసం మాట్లాడతారు. మా 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 నాన్న వాళ్ళ అన్నదమ్ములు ఉన్నారు కదా, ఎవరో ఒకరు మా కోసం మాట్లాడతారని చెప్పేసి పాప ఈ బిడ్డలు బంధువుల దగ్గరికి వెళ్ళారు. చిన్నాన్న దగ్గరికి వెళ్ళారు, పెద్దనాన్న దగ్గరికి వెళ్ళారు. ఇదిగో మాకు మరి 5 ఆడబిడ్డలు ఉన్నాము, మరి మాకు ఎలాగా, మా నాన్నగారు లేరు, మాకు ఏమైనా ఇస్తారంటే వాళ్ళందరూ అన్నారు, మీకెలా వస్తుంది, మగాళ్ళు లేరు కదా, మీ నాన్న చనిపోయాడు కదా, మీకు రాదు. అలా కాదు చిన్నానా, మాకు ఎంతో కొంత ఏదో విధంగా ఇప్పించండి చిన్నానా. బాబాయ్ మా కోసం మాట్లాడంటే ఏం మాట్లాడమంటావు, రాదంటే రాదు కదా, ఇవ్వకపోతే మేమైనా మాకు వచ్చిన దాంట్లో కొంతైనా ఇస్తామన్న మాట కూడా ఒక మాట చెప్పలేదంట. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. నేను అంటున్నాను, నా ప్రియ 5 ఆడబిడ్డలు ఉంటే ఆ కుటుంబం వైపు ఎవరైనా చూస్తారు చెప్పండి? భర్త చనిపోయేయండి ఆ తల్లి బిడ్డలతో ఉంటేనే ఎప్పుడు జ్ఞాపకార్థ కూడిగా అవుతా, ఎప్పుడు పోదామా, ఎప్పుడు దులిపేసుకుందాం అని చెప్పేసి బంధువులు వెళ్ళిపోతూ ఉంటాం. అలాంటిది 5 ఆడబిడ్డలు ఒక తల్లి. ఆ ప్రియదేవుని వినండి, బైబిల్లో ఒక చక్కని మాట ఉందండి. మంచి మాట ఏంటంటే, ఒక తల్లి ఆదరించినట్లు నేను నిన్ను ఆదరిస్తాను. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. బంధువైన వాడు ఒక్కడు రాలేదండి. చిన్నాళ్ళు ఉన్నారు, పెద్దనాళ్ళు ఉన్నారు. ఆ యొక్క మనస్సే గోత్రానికి సంబంధించిన వాడు ఈ యొక్క సెలోపెహాదు, ఆ మనస్సే గోత్రం చాలా మంది ఉన్నారు. కానీ ఒక్కరు కూడా వచ్చి ఈ కుటుంబానికి ధైర్యము చెప్పలేదు. కేవలము నా ప్రియ దేవుని వారు ప్రార్థన మీద ఆధారపడ్డారు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు.
ఏమనిపించో తెలియదు నా ప్రియ దేవుడా. 5 ఏకమయ్యారు. ఇదిగో డైరెక్ట్గా మనము ఎక్కడికి వెళ్ళిపోతామంటే మోషే దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ దేవుని సన్నిధానంలో మనం ఆయనకు మొర్ర పెడతామని చెప్పేసి ధైర్యంగా వాళ్ళ 5 కూడా వెళ్ళి మోషే దగ్గరికి వెళ్ళారండి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. నేను అంటాను, తండ్రి లేకపోయినా, బంధువులు పట్టించుకోలేకపోయినా, నాన్నవారు వచ్చి వీళ్ళు పలకరించలేకపోయినా, వీళ్ళకు కలిగిన ధైర్యం ఎక్కడదంటే నేను అంటున్నాను, ఆ తల్లి వారిని అట్లా పెంచింది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆ తల్లి ప్రార్థనలో పెంచింది. ఆ తల్లి వారికి ఏంటి, దేవుడు మనకు తోడుగా ఉన్న ధైర్యాన్ని నింపింది. ఆ ధైర్యంతో ఈ 5 కూడా ఎక్కడికి వెళ్ళంటే మోషే ఎక్కడున్నంటే ప్రత్యక్షపు గుడారం దగ్గర ఉన్నారు. సర్వసాధారణంగా ప్రత్యక్షపు గుడారం దగ్గరికి ఆడవాళ్ళు వెళ్ళరు. అయినను వీళ్ళ 5 కూడా ఏమిటి, దేవుని యొక్క ధైర్యంతో తన తల్లి చెప్పిన మాటను బట్టి ధైర్యంతో 5 అక్క చెల్లెళ్ళు మోషే దగ్గరికి వెళ్ళి మోషేతో మాట్లాడతాను. చదవన్న మాట, సంఖ్యాకాండం 27వ అధ్యాయం 2వ వచనం త్వరగా. వారు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్ద మోసే ఎదుటను, యాజకుడైన ఎలియాజరు ఎదుటను, ప్రధానుల ఎదుటను, సర్వ సమాజం ఎదుటను నిలిచి చెప్పినదేమనగా, మా తండ్రి అరణ్యములో మరణమాయను. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అయ్యా ఏలినవాడా మోషే గారు, మా తండ్రి అరణ్యములో చనిపోయాడు. ఇదిగో మా ఇంట్లో ఎవరు మగబిడ్డలు ఎవరు లేరు, మాకు ఒక అన్నయ్య లేడు, ఒక తమ్ముడు లేడు. అయితే మాకు స్వాస్థ్యము ఇవ్వకపోతే మేము ఎలా బ్రతకాలి? మాకు ఆస్తి ఇవ్వకపోతే, ఇదిగో ఇదే ఇశ్రాయేలు ప్రజలతో మేము నడిచామే, ఇదే ఇశ్రాయేలు ప్రజలు ఏమిటి ఎర్ర సముద్రాన్ని దాటామే, ఇదే ఇశ్రాయేలు ప్రజల్లో మన్నాను తిన్నామే, ఇదే ఇశ్రాయేలు ప్రజలతో బండలో నుండి నీరు తాగామే, అక్కడ నుండి ఇక్కడ వరకు దేవునిపై ఆధారపడి వచ్చామే. మా తండ్రి కాలక్రమేణా ఆయన చనిపోయాడు. ఇప్పుడు మీరు స్వాస్థ్యం ఇవ్వకపోతే మేము ఎలా బ్రతుకుతామని వాళ్ళ ధైర్యంతో, ఎంత ధైర్యం అంటే వాళ్ళ ధైర్యం అంటాం. ఎవరైనా వెళ్తారు చెప్పండి ప్రత్యక్ష గుడారం దగ్గరికి? వెళ్తాం. వాళ్ళ ధైర్యం ఏంటంటే వాళ్ళ ప్రార్థన, వాళ్ళ ధైర్యం ఏంటంటే ఆ తల్లి చెబుతా ఉంది, నా ప్రియతను దేవుడు మనకు అన్యాయం చెయ్యడు. దేవుడికి స్తోత్రం చెప్పండి గట్టిగా. 5 అక్క చెల్లెళ్ళు. నేను అంటా, ఈరోజు 5 అక్క చెల్లెళ్ళు ఉంటే 5కి 2 3 పడదు. అసలు ఎందుకు 2 ఉంటే 2కే పడదాం. 5 కలిసి వెళ్ళారట మోషేతో, అయ్యా మా తండ్రి చనిపోయాడయ్యా, స్వాస్థ్యం ఇవ్వకపోతే మేము ఎలా బ్రతుకుతామయ్యా, మీరు మాకు ఏమి ఇవ్వకపోతే మాకు దిక్కెవరయ్యా? మోషే అన్నాడు, అమ్మా ఇది దేవుని ఆజ్ఞ. ఇది ఎవరాజ్ఞ? దేవుని ఆజ్ఞ. కుటుంబంలో మగవారిని అందరినీ ఆయన వేరు చేయమన్నాడు. మగవారందరూ వేరు చేసి వారికి స్వాస్థ్యాన్ని పంచమన్నాడు. ఇందులో నా తప్పు ఏమీ లేదని అంటే వీళ్ళన్నారు, అయ్యా ఒక్కసారి ఆలోచించండి అయ్యా. ఏమన్నారు చెప్పండి? ఒక్కసారి ఆలోచించండి అయ్యా, మేము ఎలా బ్రతకాలి? 5 ఆడబిడ్డలమయ్యా, 5 కూడా వయసుకు వచ్చామయ్యా, మేము ఎలా బ్రతకాలంటే ఈ మాట దైవజనుడైన ప్రవక్త అయిన మోషే మనసును తాకింది. అన్నాడు, సరేనమ్మా ఇప్పుడు మీరు వెళ్ళండి, మీ నిమిత్తము నేను దేవుడి దగ్గర మొర్ర పెడతాను. చెప్పబడతాం గట్టిగా, హల్లెలూయా హల్లెలూయా. ఎవరి నిమిత్తం అంట? ఇదిగో మీ 5 నిమిత్తం నేను దేవుడి దగ్గర మొర్ర పెడతాను, ప్రార్థన చేసి దేవుడిని అడుగుతాను. ఆయన ఏది చెబుతాడో అది నేను మరలా మీకు చెప్తానని. నా ప్రియ దేవుడు ఉంటారా, మోషే వెళ్ళి దేవుని పాదాల దగ్గర ప్రార్థన, అయ్యా ఇదిగో పలానా కుటుంబం వచ్చిందయ్యా, పలానా సెలోపెహాదు కుమార్తెలు వచ్చారు, 5 కుమార్తెలు చూడటానికి ఎంతో చక్కగా ఉన్నారు, వారి ముఖాలలో దైవకళ కనబడుతుంది, వారి మాటల్లో దీనత్వం కనబడుతుంది, వారు ఎలా బ్రతకాలి అని చెప్పేసి కేవలం నిన్ను నమ్ముకొని ఇదిగో దైవజనులే నా దగ్గరికి వచ్చి మొర్ర పెట్టుకున్నారు. మరి నీవేమో ఇదిగో మగవారికి మాత్రమే పంచమని చెప్పావు, నన్ను ఏం చేయమంటావయ్యా అని మోషే అంటే, నా ప్రియ దేవుడా శాసనం అలా ఉంది, లా అలా ఉంది, చట్టం అలా ఉంది. దేవుడు అన్నాడు, మోషే ఇదిగో వారు అడిగిన దానిలో న్యాయం ఉన్నది కాబట్టి ఇదిగో వారికి కూడా స్వాస్థ్యం ఇమ్మన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. నేను అడుగుతున్నా ప్రియ, వాళ్ళు ఆ ధైర్యంతో వెళ్ళారండి. ఈ 5 ఎలాంటి వాళ్ళు అంటే నా ప్రియ, ధైర్యము కలిగిన ఆడబిడ్డలు. ఎలా చెప్పండి? ధైర్యము కలిగిన ఆడబిడ్డ. రెండవది ఏంటంటే నా ప్రియ దేవుడు, వీళ్ళు విశ్వాసం కలిగిన వారు. ఈ 5 ఎలా చెప్పండి?
ఎంత విశ్వాసం అంటే నా ప్రియ దేవుడు, మనము వెళితే ఖచ్చితంగా దేవుడు కార్యం చేస్తాడు. ఈ విశ్వాసం ఉండాలి. వర్షం కోసం అంట ప్రార్థన చేయడానికి ఓ సంఘం అంతా బయలుదేరిందంట. దేనికోసం అంట? మన ఊర్లో వర్షాలు రావట్లేదని వర్షం కోసం ప్రార్థన చేద్దామని సంఘం అంతా బయలుదేరంట బైబిల్ పెట్టుకొని. సంఘం అంతా బయలుదేరి బైబిల్ పెట్టుకుని ప్రార్థన చేస్తున్నాడు. ఉదయం నుండి సాయంత్రం వరకు ప్రార్థన. ప్రభువా, చాలా సంవత్సరాల నుండి వర్షం లేదయ్యా, చాలా సంవత్సరాలు పంటలు లేదయ్యా, వర్షం పంపించయ్యా, వర్షం పంపిణీ ప్రార్థన చేస్తా ఉంటే అలా ప్రార్థన చేస్తుండగా సాయంత్రానికి ఏమండి కుండపోత వర్షం కూర్చుందండి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టి. అందరూ ఆశ్చర్యపోతున్నారంట. అదే మా ప్రార్థన దేవుడు ఏం పంపాడు? వర్షాన్ని పంపాడు. మన ప్రార్థన ఆలకించి దేవుడు వర్షాన్ని పంపాడని చెప్పేసి అందరూ ఆశ్చర్యపోతున్నాడంట. దైవజనుడు, విశ్వాసం అందరూ కూర్చొని చూస్తున్నారంట. వర్షం పడతా ఉందంట. ఈలోగా అదే గుంపులోంచి ఒక చిన్న పిల్లలేసి బైబిల్ చేతితో పట్టుకొని గొడుగాంచేసి గొడుగేసుకొని వర్షంలో ఇంటికి నడుచుకుంటూ వెళ్ళిపోతుందంట. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అప్పుడు ఆ దైవజనుడంట, మనందరి ప్రార్థన వల్ల దేవుడు వర్షాన్ని పంపలేదు. ఇదిగో విశ్వాసముతో మనము వర్షం కొరకు ప్రార్థన చేస్తున్నాము కాబట్టి దేవుడు వర్షాన్ని ఇస్తాడని ముందుగానే విశ్వాసంతో నమ్మి గొడుగు తెచ్చుకున్న ఆ చిన్న పిల్ల ప్రార్థన వల్ల దేవుడు వర్షాన్ని పంపాడు. కొట్టి చెప్పులు కొడతాం గట్టిగా. హల్లెలూయా. విశ్వాసం అంటే అది, నమ్మకం అంటే అది. మనం ప్రార్థన చేస్తున్నామంటే దేవుడు జరిగిస్తాడు అని నమ్మకం కలిగి ఉండాలి. ఈ 5 ఎలాంటి వాళ్ళంటే నా విశ్వాసం కలిగి ఉన్నారు. అరే వెళ్తే ఉపయోగం ఉండదన్నారు బంధువులు. మీరు అరిసి గీ పెట్టినా మీకు స్వాస్థ్యము రాదు, మగవాళ్ళకి అది. ఆడబిడ్డలు మీకెవడిస్తాడు అన్నాడు బంధువులు. ఆడబిడ్డలు మీకెక్కడిస్తారు స్వాస్థ్యము? ఆడవాళ్ళకి ఎవరు అన్నారు చుట్టాలు. అయినను నా ప్రియ దేవుడు, వారి విశ్వాసముతో దైవజనుడైన మోషే దగ్గరికి వెళ్ళారు. దేవుడు ఎంత గొప్పడు తెలుసా? శాసనాన్ని మార్చేసిన వాళ్ళ విశ్వాసం. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. న్యాయాన్ని మార్చేసిన వాళ్ళ విశ్వాసము. నా ప్రియ బంధువులు అందరూ ఆశ్చర్యపోయారు. మీకు ఇచ్చారా? మీకు కూడా స్వాస్థ్యం ఇచ్చారా? మీ ఇంట్లో ఎవరు మగాళ్ళు లేరు కదా, మీ ఇంట్లో ఎవరు కూడా ఏంటి మగ దిక్కు లేదు కదా, మీ నాన్న పోయాడు కదా, మీకెట్లా ఇచ్చారు? వాళ్ళు అన్నారు, ఇదిగో మా విశ్వాసమే మాకు స్వాస్థ్యాన్ని తెచ్చిపెట్టింది. చెప్పకూడదు, దేవుని నామమున కనపడతాం. హల్లెలూయా. నేను అంటాను, విశ్వాసముతో మనం ప్రార్థన చేస్తే, విశ్వాసముతో మనం ఒక అడుగు ముందుకేస్తే మిగతా అడుగులన్నీ ఆయన మన చేతులు వేయిస్తారు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. 5 అక్క చిన్న ప్రియ దేవుడు ఉంటారా? విశ్వాసంతో వెళ్ళరు. విశ్వాసం అంటే ఏంటి? విశ్వాసం అంటే వాళ్ళదండి. ఎక్కడ కూడా జడియలేదు, ఎక్కడ కూడా వెనకడిగేయలేదు, ఎక్కడ కూడా అది ఇంటి ఏమని అంటారేమో, లోకం ఏమని అనుకుంటారేమో, మన గోత్రంలో గోత్ర కర్తలు ఏమని అనుకుంటారేమో అని అనుకోలేదు. అవన్నీ విడిచిపెట్టారు. బైబిల్ ఒక చక్క మాట ఉంది, ఇదిగో విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూడాలండి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుని వైపు చూడటమే ప్రార్థన చేయడం నీ వంతు. దేవుని వైపు చూస్తే దేవుడు ఖచ్చితంగా నిన్ను ముందుకు నడిపిస్తాడు. ఏంటి బైబిల్లో ఆ పౌలు గారు ఒక మాట అంటారు, విశ్వాసం అనేది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నాయి అనుటకు రుజువైందంట. అంటే అదృశ్యం అంటే ఏంటి? కనబడనివి కూడా ఉన్నాయని నమ్మడమే నిజమైన విశ్వాసం. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. కనబడనివి దేవుడు నీకు ఇవ్వనివి కూడా ఇస్తాడు అని నమ్మి ప్రార్థన చేయడమే విశ్వాసం. అర్థమవుతుందా? విశ్వాసం అనున్నది చెప్పండి. హెబ్రీ పత్రిక చదవండి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం త్వరగా. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 11 చదవండి త్వరగా. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువులై ఉన్నాయి. అదృశ్యం అంటే ఏంటి? కనబడదది. దృశ్యం అంటే కనబడేది, అదృశ్యం అంటే కనబడదు. కనబడనిది కూడా, ఇదిగో నువ్వు ఉద్యోగం కొరకు ప్రార్థన చేస్తున్నావు, నీ వ్యాపారమైన చేపల పడలు ప్రార్థన చేస్తున్నావు, నీ పిల్లలకు పెళ్ళి అవ్వాలని ప్రార్థన చేస్తున్నావు, మంచి సంబంధం కొరకు ప్రార్థన చేస్తున్నావు. ఇప్పుడు నువ్వు ఎలా ఉండాలంటే, ఇదిగో నాకు త్వరలో చేపలు పడబోతున్నాయి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇదిగో నాకు త్వరలో ఉద్యోగం రాబోతోంది, ఇదిగో నాకు త్వరలో నా బిడ్డలకు మంచి సంబంధం రాబోతోంది. విశ్వాసంతో నువ్వు ఎదురు చూడడమే. అది కూడా అంట అదృశ్యమైనవి ఉన్నవి అని ఏం చేయాలంట? నమ్మాలంట. విశ్వాసముతో నా ప్రియదేవున ఈ 5 ఆడబిడ్డలు మహలా, హుగ్లా, ఏంటి
తిరసా, మొత్తం 5 ఆడబిడ్డలు, 5 కూడా విశ్వాసంతో వెళ్ళారు. నా ప్రియ దేవుని బిడ్డలు, ఎంత అద్భుతం జరిగిందంటే మోషే అన్నాడు, అమ్మా ఇదిగో మీకు కూడా స్వాస్థ్యము ఇమ్మని దేవుడు చెప్పాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. స్వాస్థ్యం వరకు వచ్చింది నా ప్రియ దేవుని, ఆస్తి వరకు వచ్చింది. నేను అడుగుతున్నాను, ఇప్పుడు ఆస్తి వచ్చిన తర్వాత అప్పుడు అందరూ ఏమవుతారు చెప్పండి? అందరూ చుట్టాలే. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, అందరూ బంధువులే. దేవుడు ఒక ఆజ్ఞ పెట్టాడు, ఇశ్రాయేలు గోత్రాలన్నిటికీ ఒక ఆజ్ఞ పెట్టాడు. ఏంటయ్యా ఆజ్ఞ అంటే, ఒకవేళ ఎవరైనా ఆడబిడ్డలు పెళ్లి చేసుకుంటే, చెప్పండి, ఆడబిడ్డలు పెళ్లి చేసుకుంటే ఎవరిని పెళ్లి చేసుకోవాలంటే ఎవరు గోత్రంలో ఉన్న వారిని వారే పెళ్లి చేసుకోవాలి. అప్పుడున్న నియమం, ఆస్తిము బయటకు వెళ్ళిపోకుండా, ఆస్తులు బయటకు వెళ్ళిపోకుండా మీరు ఏం చేయాలంటే మీ గోత్రంలో ఉన్న వారిని మీరు ఏం చేయాలి? వివాహం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. సంఖ్యాకాండం 36:8 త్వరగా. మరియు ఇశ్రాయేలులకు వారి వారి పితరుల స్వాస్థ్యము కలుగునట్లు ఇశ్రాయేళ్ల గోత్రములలో స్వాస్థ్యము గల ప్రతి కుమార్తెయు తన తండ్రి గోత్రము వంశములోనే పెళ్లి చేసుకొనవలెను. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఇదిగో మీ తండ్రి ఏ గోత్రంలో ఉన్నాడో ఆ గోత్రంలో ఉన్న వారిని ఏం చేయాలి? పెళ్లి చేసుకో. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఈ 5గురిని ఈ గోత్రంలో ఉన్నవాడు ఎవడైనా కాపాడాడా? ఈ 5గురిని ఈ గోత్రంలో ఎవడైనా అభయం ఇచ్చాడా? మీకు స్వాస్థ్యం లేకపోతే ఇదిగో మేము ఉన్నాము అని ఎవడైనా అన్నాడా? ఎవడు అనలేదు. నేను అంటాను, ఇప్పుడు స్వాస్థ్యం కలిగింది, ఆస్తి వచ్చింది. ఇప్పుడు చెప్పండి, మనమైతే మన దగ్గరికి రానడు దగ్గరికి సంబంధం అందుకుంటాం చెప్పండి. మనమైతే మనతో మాట్లాడలేదు, మనం దీనస్థితిలో ఉన్నప్పుడు, మనం అడుక్కు తిని స్టేజ్కి వెళ్ళిపోయినప్పుడు మనల్ని పలకరించలేదు. ఇప్పుడు వాళ్ళతో మనం బియ్యం అందుకుంటాం చెప్పండి, అందుకో. కానీ దేవుడు ఏం చెప్పాడు? ఇదిగో మీరు ఎవరిని పెళ్లి చేసుకోవాలంటే మీ తండ్రి గోత్రంలో ఉన్న వారిని మీరు పెళ్లి చేసుకోవాలి. చాలా కోపం, అయ్యో మా నాన్న చనిపోయినాడు, మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు. మాకు ఆస్తి పంపకాల్లో అన్యాయం జరిగినప్పుడు మా బంధువులు ఎవరు కూడా మమ్మల్ని పట్టించుకోలేదు. ఇంకా ఎప్పుడు కూడా వారి జోలికి మనము వెళ్ళకూడదని వాళ్ళు డిసైడ్ అయిపోయారు. అయినను నా ప్రియ దేవుని బిడ్డలారా, అయినను దేవుడు ఏం చెప్పాడంటే, ఇదిగో మీరు మీ గోత్రంలో ఉన్న వారిని పెళ్లి చేసుకోని అన్నప్పుడు బైబిల్ సెలవిస్తుంది, వాళ్ళు కోపాన్ని అంతటిని పక్కన పెట్టి, దేవుని మాట కొరకు కోపాన్ని పక్కన పెట్టి దేవునికి లోబడి వీళ్ళు ఆ గోత్రంలో ఉన్న వారిని పెళ్లి చేసుకున్నారండి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. చదవండి 10వ వచనము. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు సెలోపెహాదు కుమార్తెలు చేసిరి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎంత మంచోళ్ళు వీళ్ళు. సర్వసాధారణంగా మగాళ్ళ కంటే ఆడవాళ్ళకి ఎక్కువ కోపం ఎక్కువ, అవునండి. మగాళ్ళకి కోపం ఉంటుంది, కానీ మగవారి కంటే ఎవరికి ఎక్కువ కోపం ఎక్కువ? ఆడవాళ్ళకి ఎక్కువ కోపం ఉంటుంది. మగాళ్ళ కోపాన్ని అయినా చల్లార్చేమో కానీ ఆడవాళ్ళ కోపాన్ని ఓ పంతాన్ని చల్లార్చగలం. అమ్మాజీ నవ్వుతున్నాం, నిజమే కాదు? నిజమే. మగాళ్ళకి కోపం ఉండదంటలేదు, ఉంటుంది. అంటే మగవారి కంటే ఎవరికి ఎక్కువ కోపం ఉంటుంది? అప్పుడు ఆడవాళ్ళకి ఎక్కువ కోపం. మన కోపాన్ని ఈజీగా చల్లార్చవచ్చు, కానీ ఆడవాళ్ళ కోపం చల్లార్చడం కొంచెం కష్టమే. ఈ 5 నా ప్రియ ఎలాంటి కోపంలో ఉన్నారంటే, మాకు అన్యాయం జరిగిన మా బంధువుడు ఒక్కడు రాలేదు, మాకు నష్టము జరిగిన మా చుట్టాలు ఒక్కరు రాలేదు, మాకు స్వాస్థ్యము పంచకపోయినా మమ్మల్ని పట్టించుకున్నాడు ఒక్కడు లేడు. ఇప్పుడెలా మేము వాళ్ళతో కలుస్తాం? ఇప్పుడెలా మేము వారితో బంధుత్వం కలుపుకుంటాం అన్న కోపంలో కూడా ఉండొచ్చు. ఆ కోపము లోపల రగులుతున్నప్పటికీ కూడా దేవుడు చెప్పిన ఆజ్ఞకు ఈ 5 అక్క చెల్లెలు లోబడి దేవుని మాట ప్రకారము తమ గోత్రంలో ఉన్న వారిని పెళ్లి చేసుకున్నారు. చెప్పులు కొడుతూ దేవుని నామమును కనపడతాం. హల్లెలూయా, హల్లెలూయా. కలిగి ఉన్నప్పుడు ఒకలాగా, కలిగి లేనప్పుడు ఒకలాగా భక్తి చేసి చేయలేదు వీళ్ళు. కలిగి లేనప్పుడు దేవుని మాట విన్నారు, కలిగినప్పుడు కూడా వీళ్ళు దేవుని మాటకు లోబడ్డారు. సెలోపెహాదు కుమార్తెలు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. నేను అంటున్నా, తండ్రి చనిపోయిన తర్వాత కూడా తల్లి బిడ్డను ఎంతో చక్కగా పెంచింది, దారి తప్పనియలేదు, తప్పుడు త్రోవలో నడిపించలేదు. నేను అడుగుతున్నాను, ఈ రోజు తండ్రి కంటే బిడ్డలపై తల్లి ప్రభావం ఎక్కువ ఉంటుంది. తెలిసింది? తల్లి కంటే ఎవరి ప్రభావం ఎక్కువ ఉంటుంది?
తండ్రి కంటే తల్లి ప్రభావం ఎక్కువ ఉంటుంది. తల్లే ఎక్కువ బిడ్డలతో అటాచ్మెంట్ కలిగి ఉంటుంది. తండ్రి చనిపోయినప్పుడు కూడా ఈ మహా తల్లి పేరైతే రాయబడలేదు, కానీ 5 ఆడబిడ్డలను పెంచడం అంటే మామూలు విషయం ఏంటండి? మామూలు విషయం. ఈ రోజు 2 ఆడబిడ్డలు పెంచడానికి మనం చాలా ఇబ్బంది పడిపోతాం. ఒక్క ఆడబిడ్డలు పెంచడానికి అయ్యో ఎక్కడికి వెళ్తుంది, ఏ ఊరు వెళ్తుంది, ఎక్కడి నుండి వస్తుంది, ఏమైపోతుందని చెప్పేసి భయపడిన భయంకరమైన రోజుల్లో మనం ఉన్నాం. ఈ రోజు ఎలా ఉన్నాయో ఆ రోజు కూడా అలాగే ఉంది. ఇంకా చెప్పాలంటే ఈ రోజు కంటే భయంకరమైన రోజులు ఆ రోజు కాదండి. ఒక అమ్మాయి ఒక ఊరు వచ్చి నడవడానికి, ఒక అమ్మాయి ఊరు వచ్చి ఆ ఊరుని చూద్దామని వచ్చింది ఒక అమ్మాయి. ఇక సరిగ్గా చూసిందో కూడా తెలియదు, ఊరు సరిగ్గా చూడలేదు కూడా ఊరు. నా ప్రియ అలా చూస్తుండగానే ఆ అమ్మాయిని పాడు చేసి పారేశారు. నేను అంటాను ఎప్పటికంటే అప్పటి రోజు చాలా భయంకరమైన కాదండి, చాలా భయంకరమైన రోజు. అలాంటి ఆ రోజుల్లోనే ఈ తల్లి 5 బిడ్డల్ని చాలా చక్కగా ప్రార్థనలో భక్తిలో పెంచింది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. నేను అడుగుతున్నాను, బిడ్డలకు వెండి బంగారాల కంటే అండి, వస్త్రాలు వైడూర్యాల కంటే వాళ్ళకి ముందు మనం నేర్పించవలసింది ఏంటంటే భక్తి నేర్పించాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. మొన్న ఒక తమ్ముడితో మాట్లాడుతున్నాను, బిడ్డల్ని బాగా చదివించండి బిడ్డలని అంటే ఆ తమ్ముడు అన్నాడు, మంచి మాట అన్నాడు, చాలా నచ్చింది ఆ మాట. అన్న చదువు కంటే ముందు బిడ్డలకి భక్తి నేర్పించాలన్న, భక్తి నేర్పిస్తే వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా దారి తప్పరన్న. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. నాకు నచ్చింది ఆ మాట. నిజం ప్రియులారా, నువ్వు ఎంత పెట్టు, లక్షలు పెట్టి చదివించు, కోట్లు పెట్టి వాళ్ళకి ఏమిటి స్థలాలు కొను, పొలాలు కొను, వారి పేరు ఏదేదో కొను, నేనంటాను భక్తి నేర్చుకోకపోతే ఇది అంతా కూడా వ్యర్థమైపోతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అవునా కదా? పిల్లలకి ఏం నేర్పాలంట? నువ్వు సరి అయిన భక్తి నేర్పు. వాడు అమెరికాలో చదువుకున్న ఆ తల్లి సింగపూర్లో చదువుకున్నా సరే ఆ తల్లి నీ పరువును ఎప్పుడు కూడా మంట కలపదు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆ తల్లి 5 బిడ్డలకు కూడా చాలా చక్కగా పెంచిందండి. బైబిల్ సెలవిస్తున్న ప్రియులు వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే 5 ఐక్యత కలిగిన మనస్సు గలవరంట. ఏ మనసు చెప్పండి? ఐక్యత కలిగిన మనస్సు. నేను అంటాను తండ్రి లేకపోయినప్పుడు నేను అంటాను ఆ 5కి ఆ తల్లి ఎలాంటి బట్టలు కొన్నా సరే ఎప్పుడు కూడా ఆ బిడ్డలు తల్లిని ప్రశ్నించలేదు. ఎలాంటి బట్టలు కొన్నా సరే, ఎలాంటి వస్తువులు కొన్నా సరే ఎప్పుడు కూడా ఆ బిడ్డలు ఆ తల్లిని ప్రశ్నించలేదు. ఈరోజు చూడండి ఏంటి, ఆ బట్టలు కొనేటప్పుడు కూడా బిడ్డలు ఏడిపించేస్తూ ఉంటారు. ఏదైనా కొనేటప్పుడు కూడా బిడ్డలు తల్లిని ఏడిపించేస్తూ ఉంటారు. అక్కకు మంచిది కొన్నావు, నాకు ఎలాంటిది కొన్నావంటి, చెల్లికి మంచిది కొన్నావు, నాకు ఎలాంటిది కొన్నావేంటని చెప్పేసి ఏడిపించే కూతురు లేరు చెప్పండి. సమాజంలో ఉన్నారు. నేను ఐక్యత కలిగి యాక మనసు కలిగిన వారు 5 అక్క చిన్న 5 వెళ్ళారా, 3 వెళ్ళారా మోషే దగ్గరికి ప్రత్యక్షపు గుడారం దగ్గరికి. నేను రాను, మీ 3 వెళ్ళండి, మీ 2 ఉండిపోతాం అన్నారా? పెద్దక్కన చిన్నక్క వెళ్ళండి, మీ 3 ఉండిపోతాం అన్నారా? అనలేదు. 5 కూడా నా ప్రియ దేవుని ధైర్యముతో విశ్వాసముతో 5 కూడా ప్రత్యక్షపు గుడారం దగ్గర ఉన్న మోషేతో మాట్లాడడానికి వెళ్ళారు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. నేను అడుగుతున్నాను, వారి ఐక్యత వారికి స్వాస్థ్యాన్ని కట్టబెట్టింది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. బైబిల్ సెలవిస్తుంది, సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది గడ్డము మీదుగా కారి అతని అంగీల అంచుల వరకు దిగజారిన పరిమళ తైలము వలె ఉండను. ఆశీర్వాదమును శాశ్వత జీవం ఎక్కడ ఉందంట? ఐక్యతలో ఉందంట. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. నువ్వు ఐక్యత కలిగి ఉంటే నీ దగ్గర ఆశీర్వాదం ఉంటుంది. నువ్వు ఐక్యత కలిగి ఉంటే, నువ్వు కలిసి ఉంటేనే ఆశీర్వాదం. నువ్వు కలిసి లేకపోతే నీకేమవుతుంది? ఆశీర్వాదము ఉండదు. 5 కూడా ఐక్యత కలిగి వెళ్ళారు, ఆశీర్వాదాన్ని ఇంటికి తెచ్చుకున్నారు. చెప్పలు కొడతాం గట్టిగా హల్లెలూయా. ఐక్యతలో అంతా ఆశీర్వాదం ఉంది. నా ప్రియ దేవుని ఉన్నప్పుడురా ఇలా విశ్వాసముతో వెళ్ళారు, ధైర్యంతో వెళ్ళారు. ఇంకా చెప్పండి, దేవుని మాటకు లోబడ్డ. 4వది ఐక్యత కలిగి ఉన్నాను. నేను అంటాను చిన్న కుటుంబమే. ఎక్కువ చెప్పండి, చిన్న కుటుంబం ఎంత? 5 ఉన్నారు. తండ్రి పోయాడు, ఇప్పుడు 6. ఆయన బాధపడ్డారా? దీన కుటుంబమే, కానీ దిగులు పడ్డారా? ఎవరి ఆదరణ లేదు, భయపడ్డారా? బంధువులు మాట్లాడలేదు, చింతపడ్డారా? నో. జీవము గల దేవునిపై వారు ఆధారపడ్డారు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. నా ప్రియ దేవుని వీరు చేసిన ఈ పని వల్ల, వీరు తెగించి మోషే దగ్గరికి వెళ్ళడం వల్ల వీళ్ళకే ఉపయోగం కలగలేదు.
వీళ్ళ ద్వారా వీళ్ళ తర్వాత తరాల వారికి కూడా ఉపయోగం కలిగింది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. మోషే